ఈరోజు అప్పటికప్పుడు మనము పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి మాత్రం చాలా టేస్టీగా చాలా బావుంటాయి. సో, ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మనము కొన్ని వాటర్ ఏసేసుకొని 3 బ్రెడ్ పీసెస్ వేసుకున్నానండి. అలాగే కొన్ని అటుకులు, తర్వాత కొన్ని పల్లీలు తీసుకున్నాను. అటుకుల ప్లేస్‌లో మీ దగ్గర మరమరాలు ఉంటే బొరుగులు అంటాం కదా! అవైనా వేసుకోవచ్చు. సో, ఇలా నేను ఇవన్నీ వేసుకొని బాగా మరిగిచ్చి అదంతా కూడా దగ్గర పడేంత వరకు మనము చేసుకోవాలండి. సో, ఇలా బాగా మరిగిపోయిన తర్వాత దగ్గరికి పడిపోతుంది. సో, ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇదంతా మిక్సీ జార్‌లోకి మార్చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ సైజ్ పొటాటో తరుక్కొని స్మాల్ పొటాటో అలాగే పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే పెరుగు టేస్ట్ బావుంటదని పెరుగు వేశాను. సో, ఇలాగ చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో, ఇప్పుడు పొంగనాలన్నా కాబట్టి దాని కన్సిస్టెన్సీ రావడానికి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు తీసుకున్న బ్యాటర్‌ని బట్టి మనము ఆ కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత వేసుకునే ముందర ఆనియన్స్ యాడ్ చేసేసుకొని పొంగనాల పాన్‌ని మీడియం హీట్‌లో హీట్ చేసుకోవాలండి. అలా హీట్ చేసుకున్న దాంట్లో మనము ఆయిల్ వేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని ఫిల్ చేసుకోవాలి దాంట్లో. అలాగే ఫిల్ చేసుకున్న తర్వాత మూత మూసేసి మనము మీడియం హీట్‌లోనే హీట్ చేసుకోవాలి. హైలో పెడితే కాలినట్టు ఉంటాయి కానీ లోపల పిండి పిండిగా ఉంటాయండి. సో, మనం లో టు మీడియం పెట్టుకొని బాగా హీ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని మనం సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఇన్‌స్టాంట్ పొంగనాలు రెడీ అయిపోయినట్టే. ఇలా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బావుంటాయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. చూస్తున్నారు కదా! లోపలంతా కూడా ఉడికిపోయి చాలా బావుంది. పొటాటో, పల్లీలు యూజ్ చేసినాం కాబట్టి టేస్ట్ ఇంకా చాలా బావుంటుందండి. సో, రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.